బీహార్లో మహాగఠబంధన్ బీటలు వారింది. మోదీ, నితీష్ పవనాలు బలంగా వీచాయి. ఎన్డీఏ హవాలో ప్రత్యర్థులు కొట్టుకుపోయారు. మరి ఈ విజయంలో ఆ ఇద్దరి అనుభవం ఎలా పనిచేసింది? బీహార్లో ఎగ్జిట్ పోల్స్ ని మించిన ఫలితాలు వచ్చాయి. ఎన్డీఏకే ప్రజలు పట్టం కడతారన్న అంచనాల్ని మించి ఎన్డీఏ కూటమికి డబుల్ సెంచరీ సీట్లు కట్టబెట్టారు ప్రజలు. ప్రతి రీజియన్ లో ఎన్డీఏ కూటమి హవా కనిపించింది. మహిళలు, మైనార్టీలు, బీసీలు అంతా కలిసి నితీష్, బీజేపీ పార్టీలకే ఓట్లు గుద్దారు. ఏ కోణం నుంచి చూసినా రాహుల్, తేజస్వి కూటమిని సపోర్ట్ చేయలేదు బీహార్ ఓటర్లు. మోదీ, నితీష్ వంటి అనుభవజ్ఞుల వైపే ఓటర్లు మొగ్గు చూపారు. యువ నాయకులుగా పేరున్న రాహుల్, తేజస్విల ప్రచారాన్ని నమ్మనట్టే కనిపిస్తోంది. ముస్లిం డామినేషన్ ఉన్న ప్రాంతాల్లోనూ ఎన్డీఏనే ఆధిక్యత చూపించిందంటే మహాగఠబంధన్ పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. నితీష్ కుమార్ కు అపార అనుభవం ఉంది. ఆయన అనుభవం పైనే బీహార్ ఓటర్లు నమ్మకం పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళల కోసం ప్రారంభించిన ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పథకం బాగా పనిచేసింది. ఎన్నికలకు ముందే 10,000 రూపాయలు వేయడం, ఈ పథకాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని చెప్పడంతో బీహారీలు ఇటువైపే మొగ్గు చూపారు. బీహార్లో నితీష్ ప్రభుత్వం క్రమం తప్పకుండా ఫ్రీ రేషన్ ఇస్తోంది. ఉజ్వల గ్యాస్ పథకం, హౌసింగ్ స్కీమ్లు, విద్యార్థులకు స్కాలర్షిప్లు, పెన్షన్లు అన్ని క్రమం తప్పకుండా రావడంతో ప్రజలు వేరే పార్టీల గురించి ఆలోచించడం మానేసినట్టు కనిపిస్తోంది. పక్కా గృహాల నిర్మాణం కోసం కనీసం 1,50,000 నుంచి పైబడి పెట్టుబడి ఇచ్చారు. హర్ ఘర్ బిజిలీ కింద విద్యుత్ కనెక్షన్, హర్ ఘర్ జల్ కింద ఇంటింటికి నీటి కనెక్షన్లు ఇచ్చారు. దళితులు, వెనుకబడ్డ తరగతులు, కార్మికులు, కూలీల కుటుంబాలకు ఈ పథకాలు నేరుగా అందడంతో అవన్నీ సానుకూల ఓట్లుగా మారాయి. కేంద్రంతో పాటు ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంటే తమ భవిష్యత్తుకు ఢోకా ఉన్నదనే నిర్ణయానికి బీహార్ ఓటర్ వచ్చారు. నితీష్ కుమార్ నాయకత్వం కూడా ప్రధాన భూమిక పోషించింది. ఆయన ప్రత్యేకంగా రోడ్లు, విద్యుత్, స్కూళ్ల సుందరీకరణ, కొత్త ప్రభుత్వ పాఠశాలల నిర్మాణం, వీటన్నింటితో పాటు లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించడంతో ఆయన వైపే ప్రజలు చూశారు. వీటన్నింటికి మించి ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం ఏ మాత్రం కనిపించలేదు. బీజేపీ ప్రచారంలో మోదీ గ్యారంటీ అంటూ నినదించింది. ఆ నినాదాన్ని ఇంటింటికి తీసుకెళ్లింది. ప్రజల్లో మోదీపై ఉన్న పాజిటివ్ ఒపీనియన్ వల్ల ఈ ప్రచారం కూడా సక్సెస్ అయింది. బీజేపీ, జేడీయూ మధ్య మంచి సమన్వయం ఉండడం, పాలనలో పారదర్శకత కనిపించడంతో ప్రజలు ఎన్డీఏపై నమ్మకం ఉంచారు. ఈబీసీల్లో, మహాదళిత్ కమ్యూనిటీల్లో యువత, మహిళలు, కొంత ముస్లిం పాకెట్స్ లో కూడా ఎన్డీఏ కూటమి దూసుకుపోవడంతో వారి ఓటు బేస్ కూడా పెరిగింది. సీట్లు కూడా భారీగా వచ్చాయి. ఎల్జేపీ లాంటి యువ పార్టీ కూడా తోడవడం వల్ల కూటమిలో కొత్త సత్తువ కనిపించింది. ఈ విజయంతో బీజేపీ, జేడీయూల మైత్రి మరింత బలపడినట్లు కనిపిస్తోంది.